హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మరి బెస్ట్ మిడిల్ ఆర్డర్ టీం ఏదైనా ఉందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ర్యాంకింగ్ వైజ్ ఆల్రెడీ మనం ఓపెనింగ్ పేర్ గురించి అయితే చేసినాం. సో ఇంకా వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో అయితే మనం బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఏ టీంలో ఉన్నారు అనేది మనం ర్యాంకింగ్ వైజ్ అయితే చూద్దాం. నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 మరి ఏ టీంలో బాగున్నారు అనేది ఈ వీడియో అయితే చూద్దాం ర్యాంకింగ్ వైజ్. ఇక నెంబర్ 10 టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. మరి గుజరాత్ టైటన్స్ దగ్గర ఎవరు ఉన్నారు? నెంబర్ 3 మనం చూసుకుంటే సాయి సుదర్శన్. మరి యూసీఎల్ చూసుకుంటే బేసికలీ ఇతనైతే టాప్ ఆర్డర్ ప్లేయర్, అంటే ఓపెనింగ్లో ఆడతాడు. బట్ వీళ్ళకు ఆల్రెడీ ఓపెనర్స్ అయితే అక్కడ ఉన్నారు, జోస్ బట్లర్ అండ్ శుభ్మన్ గిల్. సో సాయి సుదర్శన్ నెంబర్ 3 ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక నెంబర్ 4లో వీళ్ళకి షారూక్ ఖాన్, వేరే బ్యాట్స్మెన్స్ కూడా మనకైతే కనబడతలేరు. సో నెంబర్ 4లో వచ్చేసి షారూక్ ఖాన్. మరి షారూక్ ఖాన్ గత సీజన్లో మనం చూసినాగా మరి ఫినిషర్గా అయితే ఆడిండు. మరి ఇక్కడ ఏ విధంగా ఆడుతున్నారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లేదంటే అక్కడ గ్లెన్ ఫిలిప్స్ని కూడా నెంబర్ 4 ఆడించవచ్చు. నెంబర్ 5లో షారూక్ ఖాన్ ఆడతాడు. బట్ వీళ్ళకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురు అయితే ఫిక్స్ అయ్యారు ఫారినర్స్. అక్కడ జోస్ బట్లర్, కగిసో రబాడా, రషీద్ ఖాన్. మరి వీళ్ళు ఎక్కడ షెర్ఫన్ రూథర్ఫర్డ్ నడుస్తారు, లేదంటే ఎక్కడ గ్లెన్ ఫిలిప్స్ ఆడతారు. బట్ యూజువల్గా చూసుకుంటే మరి ఫిలిప్స్కే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మరి మిగతా టీమ్స్తో పోలిస్తే గుజరాత్ టైటన్స్ మిడిల్ ఆర్డర్ కొంచెం మనకి వీక్గా అయితే కనబడుతుంది. ఇక వీళ్ళకి ఫినిషర్స్గా అక్కడ రాహుల్ తివాటి ఆ రూపంలో అయితే మనకైతే కనబడుతున్నారు. ఇక నెంబర్ 9 టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఎవరున్నారు? నెంబర్ 3లో వీళ్ళకైతే అక్కడ మంచి సాలిడ్ ప్లేయర్ అయితే మనకైతే కనబడుతున్నాడు, కరుణ్ నాయర్. బట్ కరుణ్ నాయర్ రీసెంట్గా చూసుకుంటే డొమెస్టిక్లో అన్ని ఫార్మెట్లలో, అది ఫస్ట్ క్లాస్ కావచ్చు, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కావచ్చు, అండ్ రంజీ ట్రోఫీ కావచ్చు, సో అన్ని ఫార్మెట్లో కూడా ఇరగదీస్తున్నాడు. రీసెంట్గా జరిగిన రంజీ నాకౌట్స్లో కూడా చాలా బెటర్ రానిచ్చిండు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా మంచి స్ట్రైక్ రేట్తో మంచి నాక్స్ అయితే ఆడిండు. విజయ్ హజారీ ట్రోఫీలో కూడా మరి చూసినాగా ఇంత ఇక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఖచ్చితంగా ఇతనైతే ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉంటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్లో నెంబర్ 3లో ఆడే ఛాన్స్ అయితే ఉంది. బట్ వీళ్ళకి ఇంకొక ప్లేయర్ అయితే ఉన్నాడు అక్కడ, అభిషేక్ పొరలు. మరి అభిషేక్ పొరలు ఓపెనర్గా ఆడతాడా, నెంబర్ 3 ఆడతాడా, లేదా ఎక్కడ ఆడతాడా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకి ఇంకొక ప్లేయర్ వచ్చేసి అక్కడ ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నాడు. మరి స్టబ్స్ కూడా మరి గత సీజన్లో మనం చూసినాక చాలా బెటర్ రానిచ్చిండు. ఎక్కడంటే అక్కడ ఆడతాడు. ఇతను కూడా నెంబర్ 3 ఆడతాడు, 4, 5, 6 ఫినిషర్గా కూడా ఆడతాడు. ఇక వీళ్ళకి ఇంకొక ప్లేయర్ వచ్చేసి అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ మనకు తెలుసుగా మరి రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంత మంచిగా రానిచ్చిండో. అక్షర్ పటేల్ కూడా టాప్లో కూడా ఆడే ఛాన్స్ అయితే ఇతనికైతే ఉంది. అంటే నెంబర్ 4లో నెంబర్ 3లో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక డీసీకి ఫినిషర్స్ అక్కడ మనం చూసుకుంటే అశుతోష్ శర్మ కూడా మనకైతే కనబడుతున్నాడు. గత సీజన్లో మనం చూసినాక పంజాబ్ కింగ్స్కి ఎంత మంచి క్యాంబేస్ ఆడిండో లాస్ట్లో వచ్చి. సో ఇతను సమీర్ రిజ్వీ అయితే ఫినిషింగ్లో ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 8 టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ దగ్గర మరి మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు? అక్కడ మనం చూసుకుంటే నెంబర్ 3లో ఖచ్చితంగా రజత్ పతిదార్ ఆడతాడు. అండ్ రీసెంట్గా కూడా కెప్టెన్ అయితే వేసి ఇతన్ని. సో ఖచ్చితంగా కొంచెం కెప్టెన్సీ ప్రెజర్ అయితే ఉంటుంది. మరి లాస్ట్ ఇయర్లో ఆడతాడా ఆడనేది కూడా మనకి క్వశ్చన్ మార్క్గానే కనబడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మరి ఫస్ట్ హాఫ్లో చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేసింది. ముఖ్యంగా స్పిన్నర్లకు ఎగనెస్ట్గా ఎలాంటి షాట్లు కొట్టినా మనందరం చూసినాం. ఇక మరోవైపు లివింగ్స్టోన్ ఏ విధంగా ఆడుతున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అంటే ఇంతవరకు కూడా ఐపీఎల్లో సక్సెస్ అయితే మనకైతే కనబడలేదు లివింగ్స్టోన్ దగ్గర నుంచి. రీసెంట్ ఫామ్ కూడా మరి ఇతంది ఘోరంగా ఉంది. సో కాబట్టి మరి లివింగ్స్టోన్ ఏ విధంగా వీళ్ళకి అంది వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు అక్కడ జితేష్ శర్మ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ జితేష్ శర్మ యూజర్గా చూసుకుంటే నెంబర్ 6లో ఆడతాడు, యాజ్ ఏ ఫినిషర్గా అయితే ఆడతాడు. మరి చూడాలి ఇతను కూడా ఏ విధంగా అంది వస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత 2 years బ్యాక్ అయితే చాలా బెటర్ రానిచ్చిండు. బట్ లాస్ట్ సీజన్ అయితే చాలా కొంచెం డిసప్పాయింట్ చేసిండు అక్కడ పంజాబ్ కింగ్స్కి. అండ్ వీళ్ళకి ఫినిషర్గా టీమ్ డేవిడ్ కూడా ఉన్నాడు అక్కడ. సో ఓవరాల్గా చూసుకునే నేమ్స్ ఉన్నా కానీ మరి వీళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 7 టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. మరి చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఎవరు ఉన్నారు? ఇక వీళ్ళకి నెంబర్ 3 వచ్చేసి రాహుల్ త్రిపాఠి అయితే ఆడతాడు. బట్ రాహుల్ త్రిపాఠి లాస్ట్ సీజన్లో మనం చూసినాక ఒక మ్యాచ్ మంచి ఆడితే 3 మ్యాచ్లలో డిసప్పాయింట్ అయితే చేస్తాడు.
సో అదే కనబడ్డది మనకైతే. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడలేదు రాహుల్ త్రిపాఠి దగ్గంచలి. ఇంకా వీళ్ళకి అక్కడ చూసుకుంటే దీపక్ హుడా కూడా ఉన్నాడు. మరి దీపక్ హుడా యూజువల్గా చూసుకుంటే నెంబర్ 3, నెంబర్ 4 ఆడే ప్లేయరు. మరి ఇతను కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాడు. దీపక్ హుడా కూడా సేమ్ అక్కడ మరి లాస్ట్ 2 సీజన్ నుంచి చూసుకుంటే ఒక్క మంచి నాకు కూడా రాలేదు అక్కడ లక్నో సూపర్ జైంట్స్ తరపున. ఇంకా వీళ్ళకి విజయ్ శంకర్ రూపంలో ఉన్నాడు అక్కడ. విజయ్ శంకర్ ఎక్కడ ఆడతాడు. ఇంకా ఇక్కడ చూసుకుంటే శామ్ కరణ్, శివంత్ బొక్కడే మనకి మంచి ప్లేయర్గా కనబడుతున్నాడు. ఇక వీళ్ళకి ఫినిషింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఎంఎస్ ధోని అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కూడా చాలా సాలిడ్గా మనకైతే కనబడుతున్నారు. బట్ వీళ్ళకి చూసుకుంటే నెంబర్ 3, నెంబర్ 4 అనేది కొంచెం మనకి వీక్గా కనబడుతుంది. మరి రాహుల్ త్రిపాఠి ఏ విధంగా రాణిస్తాడు, దీపక్ హుడా ఏ విధంగా రాణిస్తాడు, విజయ్ శంకర్ ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత శామ్ కరణ్, జడ్డు అండ్ ఎంఎస్ ధోని రూపంలో చాలా బెటర్గా కనబడుతున్నారు. అండ్ వీళ్ళకి రాచిన్ రవీంద్ర ఉన్నా కానీ రాచిన్ రవీంద్ర యూజువల్గా చూసుకుంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3లో కూడా ఆడతాడు. బట్ నెంబర్ 3లో ఆడాలంటే మరి అక్కడ ఓవర్సీస్ స్లాట్స్ అనేది 4 ఉంటాయి. ఆల్రెడీ డెవిన్ కాన్వే, అక్కడ చూసుకుంటే శామ్ కరణ్ ఇద్దరేళ్ళు, అండ్ అక్కడ చూసుకుంటే నాథన్ ఎల్లిస్, మతిష పతిరానా 4 అయితే ఫిక్స్ అయ్యారు. ఒకవేళ మాకు ఇంకొక ఆల్రౌండర్ కావాలనుకుంటే నాథన్ ఎల్లిస్ ప్లేస్లో జెమ్మీ ఓవర్టన్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి అక్కడ రచిన్ రవీంద్రకి అయితే ప్లేస్ అయితే దొరకలేదు. ఒకవేళ రచిన్ రవీంద్ర ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓపెనర్గానే ఆడతాడు డెవిన్ కాన్వే ఆరు రచిన్ రవీంద్ర. ఇక నెంబర్ 6 టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. మరి కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర ఎవరెవరు ఉన్నారు? గత సీజన్లో అయితే మిడిల్ ఆర్డర్లు మాత్రం చాలా ఫుల్గా మనకైతే కనిపించింది. శ్రేయస్ అయ్యర్ ఉంటే మాత్రం డేంజరస్గా ఉండేది. బట్ శ్రేయస్ అయ్యర్ వేరే టీంకి అయితే వెళ్ళిపోయిండు. వీళ్ళకి నెంబర్ 3లో అజింక్య రహానే అయితే ఆడతాడు. అజింక్య రహానే కూడా రీసెంట్గా షాహిద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మరి ముంబైకి మంచిగా రాణించిండు. ఇక తర్వాత నెంబర్ 4లో వీళ్ళకి వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ కూడా గత సీజన్లో అయితే మంచిగా రాణించిండు. సో మరి వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్లో ఏ విధంగా రాణిస్తాడు, కొంచెం ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏ విధంగా రాణిస్తాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత రింకు సింగ్ ఉన్నాడు. రింకు సింగ్ లాస్ట్ సీజన్లో మరి ఇతనికి ఎక్కువ బ్యాటింగ్ అవకాశం రాలేదు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. బట్ బ్యాటింగ్లో కూడా ఇతనికి అయితే అవకాశం అయితే రాలేదు లాస్ట్ సీజన్లో ఎక్కువగా. ఈ సీజన్లో ఖచ్చితంగా నెంబర్ 5లో అయితే ఆడతాడు. మరి ఏ విధంగా రాణిస్తాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే రమణ్దీప్ సింగ్ ఉన్నాడు. రమణ్దీప్ సింగ్ లాస్ట్ సీజన్లో మనం చూసినాగా లాస్ట్లో వచ్చి చిన్న క్యామెరాస్ ఏ విధంగా ఆడినో అందరం చూసినాం. సో ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని ఇతనైతే చూస్తాడు. ఇక తర్వాత వీళ్ళకి ఫినిషర్గా అక్కడ ఆండ్రే రసెల్ కూడా మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి డీసెట్ మిడిల్ ఆర్డర్ లెక్కనే మనకైతే కనబడుతుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ గత సీజన్తో పోలిస్తే మరి ఈ సీజన్లో కొంచెం వీక్గా అయితే కనబడుతుంది మిడిల్ ఆర్డరు. శ్రేయస్ అయ్యర్ పోయిన తర్వాత. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ అంగ్రీ రఘువంశీ కూడా మనకైతే కనబడుతున్నాడు. ఇంకా వీళ్ళకి కావాలనుకుంటే మనీష్ పాండే రూపంలో కూడా మనకైతే ఒక బ్యాట్స్మెన్ అయితే కనబడుతున్నాడు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్గానే మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 5 టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. మరి రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఎవరున్నారు మిడిల్ ఆర్డర్లో? వీళ్ళకి నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే నితీష్ రాణా మంచి బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో మరి కేకేఆర్ తరపున ఇతనికైతే ఛాన్స్ అయితే రాలేదు. బట్ అంతకుముందు సీజన్లలో మనం చూసినాగా చాలా మంచి నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. సో రాజస్థాన్ రాయల్స్కి నెంబర్ 3లో నితీష్ రాణే ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4లో వీళ్ళకి రియాన్ పరాగ్. గత సీజన్లో మనం చూసినాగా ఎంత మంచి నాక్స్ ఆడిండో. సో చాలా కన్సిస్టెంట్గా మంచి నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని అయితే ఇతనైతే చూస్తాడు. మరి ఏ విధంగా రాణిస్తాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి అక్కడ ధ్రువ్ జురెల్ రూపంలో కూడా మంచి సాలిడ్ బ్యాట్మెన్ అయితే కనబడుతున్నాడు. ఇక తర్వాత ఫినిషర్గా సిమ్రాన్ హెట్మేర్ కూడా ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అక్కడ చూసుకుంటే నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అండ్ సిమ్రాన్ హెట్మేర్. ఇక తర్వాత వాణిందు అసరంగా లాంటి ప్లేయర్స్ కూడా వీళ్ళకైతే ఉన్నారు అక్కడ డౌన్ ది ఆర్డర్. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ దగ్గర మాత్రం చాలా సాలిడ్ బ్యాట్స్మెన్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. అక్కడ మిడిల్ ఆర్డర్లో కొంచెం వీళ్ళకి ఓపెనింగ్లో ప్రాబ్లం ఉన్నా కానీ మిడిల్ ఆర్డర్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. ఇక వీళ్ళకి నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, వాళ్ళ కెప్టెన్ నెంబర్ 3లో ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లో మనం చూసినాగా చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఇంపార్టెంట్ నాక్స్ అయితే ఆడినని చెప్పుకోవచ్చు. బట్ ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది పడ్డా కానీ తర్వాత మరి చాలా బెటర్ రాణించని చెప్పుకోవచ్చు. రీసెంట్ ఫామ్ చూసుకున్నాని చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. మార్కస్ స్టోయినిస్ కూడా ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ చేస్తాడు. నెంబర్ 3, 4, 5, 6 ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ అయితే చేస్తాడు. సో ఇతను కూడా చాలా మంచి ప్లేయర్గా మనకైతే కనబడుతున్నాడు అక్కడ మిడిల్ ఆర్డర్లో. ఇక తర్వాత వీళ్ళకి గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఉన్నాడు.
గ్లెన్ మ్యాక్స్వెల్ కింగ్స్ 11 పంజాబ్ని మరి ఫైనల్ దాకా అయితే తీసుకువెళ్ళిను 2014లో. సో అలాంటి నాక్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఈ సీజన్లో కూడా ఆడాలని అయితే అతను చూస్తాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా మనకి చాలా బెటర్ ప్లేయర్గా మనకైతే కనబడుతున్నాడు మిడిల్ ఆర్డర్లో. ఇక వీళ్ళకి అజ్మతుల్లా ఉమర్ జై కూడా మనకైతే కనబడుతున్నాడు. అజ్మతుల్లా ఉమర్ జై మరి రీసెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసినాం ఎంత మంచి నాక్స్ ఆడిండో. ఇంకా వీళ్ళకి అక్కడ చూసుకుంటే నెహల్ వదేరా లాంటి అక్కడ యంగ్స్టర్స్ కూడా మనకైతే కనబడుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3లో అక్కడ మనం చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. రిషబ్ పంత్ నెంబర్ 3 ఆడతాడు. మరి గత సీజన్లో రిషబ్ పంత్ దగ్గర నుంచి కొంచెం ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్సే కనబడింది. ఒక మ్యాచ్లో మంచి ఆడితే ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. బట్ రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చు. తన డే అయిన రోజు అయితే మాత్రం ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపిస్తాడు. ఇక తర్వాత వీళ్ళకి అక్కడ చూసుకుంటే నిక్లస్ పురం రూపంలో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అయితే మనకైతే కనబడుతున్నాడు. ఏ సిచ్యువేషన్లోనని మరి గేర్లని టాప్లోకి అయితే తీసుకొస్తాడు. సో అలాంటి బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు నిక్లస్ పురం. గత సీజన్లో కూడా చాలా మంచి నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి. ఇక తర్వాత వీళ్ళకి ఇంకొక డేంజరస్ బ్యాట్స్మెన్ వచ్చేసి డేవిడ్ మిల్లర్ కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం చూసినాగా న్యూజిలాండ్కి ఎగనెస్ట్ సెమీఫైనల్లో మరి ఎలాంటి నాక్ ఆడిండో. సో ఓవరాల్గా చూసుకుంటే డేవిడ్ మిల్లర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో కూడా గుజరాత్ టైటన్స్కి మంచి నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి ఐడెన్ మార్క్రమ్ కూడా మరి ఓపెనర్ ఆడతారు అంటున్నారు. ఓపెనర్ ఆడితే గిట్ట ఓపెనర్ ఆడతాడు, లేదంటే వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో కూడా మంచి సాలిడ్ తీస్తాడు అక్కడ ఐడెన్ మార్క్రమ్. బట్ ఐడెన్ మార్క్రమ్ గత సీజన్లో ఎస్ఆర్హెచ్ కొంచెం ఆనంద పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వీళ్ళకి యంగ్స్టర్ రూపంలో ఆయుష్ బద్దోని కూడా మనకైతే కనబడుతున్నాడు. ఆయుష్ బద్దోని కూడా రీసెంట్గా చూసుకుంటే డొమెస్టిక్లో మాత్రం చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో గత సీజన్లో కూడా మరి చిన్న నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి. సో ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక నెంబర్ 2 టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఎస్ఆర్హెచ్ దగ్గర మాత్రం చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి నెంబర్ 3లో 4లో 5లో 6లో చాలా విధ్వంసం క్రియేట్ చేసే ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. అక్కడ నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇషాన్ కిషన్ మనం అక్కడ చూసుకుంటే మరి గత సీజన్లో ముంబై ఇండియన్స్కి కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ బట్ ఇషాన్ కిషన్ తన డే అయిన రోజు మాత్రం ఒంటి చేత్తో మ్యాచ్ అయితే అటున్నది ఇటైతే మలుపుతారని చెప్పుకోవచ్చు. సో అలాంటి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే ఆడుతాడు అక్కడ ఇషాన్ కిషన్. సో చూడాలి మరి ఈ సీజన్లో మరి ఎస్ఆర్హెచ్కి ఏ విధంగా రిజల్ట్ ఇస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4లో అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. గత సీజన్లో మనం చూసినాం మరి ఏ విధంగా నాక్స్ ఆడిండు. దాంతో టీమ్ ఇండియా కూడా డెబ్యూ అయితే చేసిండు. T20లో డెబ్యూ చేసిండు, అక్కడ కూడా మంచి రానిచ్చిండు. ఇక టెస్టులో డెబ్యూ చేసిండు, అక్కడ కూడా ఒక సెంచరీ కొట్టిండు. సో చాలా బెటర్ నాక్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఈ సీజన్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ సీజన్లో అయితే మనమైతే ఇతని దగ్గర నుంచి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత డేంజరస్ బ్యాట్స్మెన్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్. మరి హెన్రిచ్ క్లాసెన్ మన ఎస్ఆర్హెచ్కి గత ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలాంటి నాక్స్ ఆడుతున్నాం అందరం చూస్తూనే వస్తున్నాం. సో ఈ సీజన్లో కూడా అలాంటి నాక్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ల పైన ఏ విధంగా విరుచుకుపడుతుందో మనకు తెలుసు. సో అలాంటి నాక్స్ ఈ సీజన్లో కూడా వస్తే మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే ఉంటుంది. ఇంకా తర్వాత మరి ఫినిషర్గా అభినవ్ మనోహర్ కూడా మనకైతే కనబడుతున్నాడు. అభినవ్ మనోహర్ కూడా మనకు తెలుసుగా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. ప్రతి సీజన్లలో మరి గుజరాత్ టైటన్స్కి డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6లో ఏ విధంగా కొట్టినో మనం చూసినాం. సో మన ఎస్ఆర్హెచ్ కూడా ఈ సీజన్లో అలాంటి నాక్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ ఎస్ఆర్హెచ్కి తర్వాత బ్యాటింగ్ అయితే మనకైతే కనబడతలేదు. అంటే నెంబర్ 7లో ఒక మంచి బ్యాట్మెన్ అయితే కనబడతలేడు. సో అందువలన మరి నెంబర్ 2లో అయితే ఉంది ఎస్ఆర్హెచ్. లేదంటే నెంబర్ 7లో ఒక మంచి బ్యాట్మెన్ ఉంటే ఖచ్చితంగా నెంబర్ 1 టీమ్గా ఉండేది ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో. ఇక నెంబర్ 1 టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. మరి ముంబై ఇండియన్స్ దగ్గర ఎవరు ఉన్నారు అక్కడ? తిలక్ వర్మ ఉన్నాడు. మరి తిలక్ వర్మ ఖచ్చితంగా నెంబర్ 3లో ఆడతాడు, నెంబర్ 3 ఆర్ నెంబర్ 4. బట్ యూజువల్గా చూసుకుంటే మన టీం దగ్గర రెగ్యులర్గా నెంబర్ 3లో ఆడిండు, సెంచరీ మీద సెంచరీ అయితే కొట్టిండు. అండ్ గత సీజన్లో కూడా ముంబై ఇండియన్స్కి చాలా మంచి నాక్స్ అయితే ఆడినా చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ తిలక్ వర్మ దగ్గర నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ గురించి మన అందరికీ తెలిసిందే. మరి ఎలాంటి నాక్స్ ఆడతాడో, ఒకటే ఓవర్లో గేమ్ను మొత్తం చేంజ్ చేస్తాడు. మరి అటున్న గేమ్ని ఇటైతే తీసుకొస్తాడు. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. బట్ రీసెంట్గా చూసుకుంటే కొంచెం ఫామ్ అనేది మనకి డేంజర్స్ కనబడుతున్నాయి. బట్ సూర్యకుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఆన్ ఈస్ డే 1 హ్యాండ్తోని మరి గేమ్ అయితే ఫినిష్ అయితే ఎత్తారని చెప్పుకోవచ్చు అక్కడ సూర్యకుమార్ యాదవ్. చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా గత సీజన్లో చూసినాక చాలా డిసప్పాయింట్ తీసింది అక్కడ. బట్ రీసెంట్గా చూసుకుంటే మన టీం ఇండియాకి మాత్రం చాలా మంచి నాక్స్ ఆడుతున్నాడు. ఇక బౌలింగ్లో కూడా
మంచి మంచి వికెట్లు అయితే తీస్తున్నాడు. సో ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి దగ్గర నుంచి అయితే కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకి తర్వాత అక్కడ మనం చూసుకుంటే నమందీర్ లాంటి యంగ్స్టర్స్ కూడా మనకైతే కనబడుతున్నారు. ఇతను కూడా గత సీజన్లో మంచి మంచి నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వీళ్ళకి రాబిన్ మింజ్ లాంటి ప్లేయర్ కూడా మనకైతే కనబడుతున్నాడు. హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం చూస్తున్నాం నెట్స్లో ఏ విధంగా అక్కడ హార్డ్ హిట్టింగ్ చేస్తున్నాడు. సో ఇతను కూడా మంచి హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. జార్ఖండ్కి అయితే ఆడతాడు ఇతను. సో ఇతని దగ్గర నుంచి కూడా ఇలాంటి నాక్స్ ఎత్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ దగ్గర మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అయితే మనకైతే కనబడుతుంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమందీర్, రాబిన్ మింజు. సో ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఈ రాబోయే ఐపీఎల్లో ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ టీం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఎస్ఆర్హెచ్, తర్వాత మరి లక్నో సూపర్ జైంట్స్, ఈ విధంగా అయితే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకుంటే మన నాకు ఆ టీం ఇష్టం ఈ టీం ఇష్టం అన్నట్టు కాదు. సో వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసి అయితే మనమైతే చెప్తున్నాం. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ అండ్ మీ యొక్క బెస్ట్ మిడిల్ ఆర్డర్ టీం ఏదనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.